అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ ఇంజనీరింగ్ మెంటర్షిప్ కార్యక్రమాన్ని అందిస్తున్నది. ఆసక్తి ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉండేటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఎలా నమోదు చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తారు. ఇది వాట్సాప్ చాట్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా, పర్సనల్ 1-to-1 కౌన్సిలింగ్ ద్వారా, సెమినార్స్ ద్వారా, ఎక్స్పర్ట్స్ తోటి నిర్వహించేటువంటి ఒక మీటింగ్స్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా, ఇలా విధాలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా మీకు సరైన కాలేజీ, సరైన బ్రాంచ్ ఎంపిక చేసేటువంటి బాధ్యతను ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ తీసుకున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచన. దీనికంటే ముందు నేను విఐటిని కూడా ఎవరు చేరాలి, ఎందుకు చేరకూడదు అనేటువంటి వీడియో చేశాను. అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. లేదా మీకు విఐటి ఎస్బీఆర్ టాక్స్ అని కొడితే వస్తుంది రీసెంట్ వీడియోని. అంటే నేను ఈ వీడియోలలో మొత్తం దాని ఉండే బ్రాంచ్లు, ఫీజులు, ఎన్ని రకాల సెంటర్స్, ఇవన్నిటికి వెళ్ళట్లేదు. అట్లాంటి వీడియోలు చాలా సమాచారం యూట్యూబ్లో ఉంది, వెబ్సైట్లో ఎత్తుకోవచ్చు, లేదా ఎస్బీఆర్ టాక్స్ ఛానల్లో కూడా మీకు రకరకాల సమాచారం ఉంది. కానీ నిర్ణయం ఎలా తీసుకోవాలనే దాని మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నాను. డీటెయిల్డ్ సమాచారం ఇవ్వడం లేదు. సో విఐటి వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను ఎవరు చేరాలి, ఎందుకు చేరకూడదు, లాభాలు నష్టాలు అనే దాని మీద. ఇప్పుడు మణిపాల్ను కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలాంటి విద్యార్థులు చేరాలి, కొందరు విద్యార్థులు ఎందుకు చేరకూడదు, దీన్ని మిగతా వాటితో ఎలా కంపేర్ చేయొచ్చు, ఇలాంటి అంశాలను మనం లోతుగా చూద్దాం. మీరు ఈ వీడియోలన్నీ వరుస మీకు రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది చేర్చాలంటే మీరు దీన్ని షేర్ చేయండి, వీడియోని లైక్ బటన్ను ప్రెస్ చేయండి. మెంటర్షిప్ కోసము స్క్రీన్ మీద హెల్ప్ లైన్ 7981540230కు వాట్సాప్ చేయండి. మిత్రులారా, ముందుగా విఐటి గురించి చేశాం కాబట్టి విఐటిలో చాలా స్ట్రిక్ట్గా ఉండదు, చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు, ఒక మధ్యస్థాయిగా ఉండేటువంటి సంస్థ. అందుకే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు విఐటిని ప్రిఫర్ చేస్తుంటారు. కాస్త కల్చరల్ ఫ్యామిలీసు, వెజిటేరియన్ ఉండేటువంటి ఫ్యామిలీసు, కాస్త కొంతమేర ఆశ్రమ్ కల్చర్లో ఉండాలనేటువంటి, కొంత స్పిరిచువల్ టచ్ ఉండాలనేటువంటి వాళ్ళు, హిందూ ధార్మిక భావన ఉన్న వాళ్ళు అమృత ప్రిఫర్ చేస్తున్నారు. కొంత కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న వాళ్ళు, గ్లోబల్ అవుట్లుక్ ఉండాలి, ఎక్స్పోజర్ ఉండాలి అనుకునే వాళ్ళు, కాస్త హయ్యర్ మిడిల్ క్లాస్, ఎలైట్ సెక్షన్, సో ఫ్రీడమ్ ద్వారానే ఎక్స్పోజర్ వస్తుంది అనేటువంటి వాళ్ళు, కొంత ఇంటర్నేషనల్ స్కూల్స్, కొంచెం ఎలైట్ స్కూల్స్ చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లలు ఎక్కువగా మణిపాల్ చేరుతున్నారు. ఇది 60-65 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన సంస్థ. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అంటారు, మణిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, రకరకాలుగా ఉంటుంది. దీనిలో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి, ఇంజనీరింగే కాక మెడికల్, ఫార్మసీ, అనేక రకాలు ఉన్నాయి. ఇది దేశంలో అత్యంత, నా దృష్టిలో బిట్స్ తర్వాత అత్యంత ప్రఖ్యాతిగాంచిన గొప్ప సంస్థ. దీనిలో అనేక దేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుతుంటారు. అందుకని కాస్త మీకు గ్లోబల్ ఒక యూరోపియన్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అకాడమిక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే మీకు చాలామంది మిడిల్ క్లాస్కు భయం ఏంటంటే ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు పాడైపోతారు అనే భావన ఉంది. అది పాక్షిక వాస్తవమే. ఫ్రీడము ఏ స్టేజ్లో ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతే ఇస్తే బాగుపడతారు. తక్కువ ఇస్తే ఎదుగుదల ఆగిపోతుంది, ఎక్కువ ఇస్తే విచ్చలవిడైపోతారు. ఒక మొక్కను చిన్నగా ఉన్నప్పుడు ఒక కంచె వేస్తాం, పశువులు మేకలు మేయకుండా. కానీ చెట్టు పెరిగిన తర్వాత కంచె అవసరం లేదు, ఫెన్సింగ్ అవసరం లేదు, తొట్టి చుట్టూ. అట్లనే చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫెన్స్ వేయడం ఎంత ముఖ్యం ఒక మొక్కకు, పెద్దగా అయిన తర్వాత దాన్ని విశాలంగా విస్తారంగా పెరిగేటువంటి అవకాశం ఇవ్వడం కూడా మన బాధ్యత. మనమంతా శ్రీ చైతన్య నారాయణ యొక్క భావజాలంలో బతుకుతున్నాం. వాళ్ళు సృష్టించిన విషపు భావజాలంలో కొట్టుమిట్టాడుతూ చిన్న చిన్న పిల్లల్ని మాదాపూర్లో, హైదరాబాద్లో అపార్ట్మెంట్లు వేసి కుక్కి వాళ్ళకు ఫిజికల్గా ఎదగకుండా, మానసికంగా ఎదగకుండా, ప్రపంచం తెలియకుండా, ఆరోగ్యం ఉండకుండా
మన పిల్లల భవిష్యత్తునే మన అమాయకంతో అత్యాశతో మనమే నాశనం చేస్తున్నాం. ఆ భావజాలంతో మణిపాల్ మీకు అట్లా కనిపిస్తుంది. పిల్లలకు స్వేచ్ఛ మెల్లిమెల్లిగా ఇచ్చుకుంటూ స్వేచ్ఛ ఇస్తూనే స్వేచ్ఛను వినియోగించేటువంటి ప్రవృత్తి అభివృద్ధి చెందుతుంది. ఎంతకాలం మీరు కాపాడతారు? ఇంటర్మీడియట్ వరకు స్వేచ్ఛ పరిమితంగా ఇవ్వండి, కానీ స్వేచ్ఛ అవసరం. కాబట్టి ఎంత స్వేచ్ఛ ఇంజనీరింగ్ ఉంటే అంత ఎక్స్పోజర్ అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్లో కూడా వెళ్ళి స్వేచ్ఛ ఇస్తే పాడైపోతుంది, వాళ్ళని కాపాడే వాళ్ళు వెళ్ళి తర్వాత కూడా పాడైపోతుంది. దీని తర్వాత కూడా సత్యానాథలో స్వయంగా చెప్పండి, నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12th క్లాస్ చదువుతూ 4 days క్రికెట్ ఆడేవాడిని. దానివల్ల లీడర్షిప్ బిల్డ్ అయింది. నాకు నిజంగా డెవలప్ అయినటువంటి సాఫ్ట్ స్కిల్స్ అన్నీ మణిపాల్ ఉండేటువంటి వాతావరణం వల్ల అభివృద్ధింది అనేకసార్లు చెప్పాడు. మణిపాల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివాడు, ఐఐటీలో నేట్లో చదవలేదు. 12th క్లాస్ వరకు రెగ్యులర్ 4 days క్రికెట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ఆడేవాడు సత్యనాథల్లో. మైక్రోసాఫ్ట్ CEO అయిన తర్వాత ఈనాడు పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను 4 days క్రికెట్ ఆడడం వల్లనే CEO కాగలిగానని చెప్పాడు. ఇప్పటికి గుర్తుంది ఆ స్టేట్మెంట్. నా దృష్టిలో బిట్స్ పిలాని తర్వాత ఒక రియల్ స్టూడెంట్కి ఎక్స్పోజ్ ఉండేటువంటి సంస్థ మణిపాల్. చాలామందికి ఆ భావన ఏముందంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా అద్భుతంగా చదివితే మీకు ఐఐటో, ఎన్ఐటో, మెడికల్లో సీట్ వస్తుంది, అట్లే ఇంజనీరింగ్ అట్లే చదివితే మీకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది. ఇది శుద్ధ తప్పు. ఇంటర్మీడియట్ వరకు దాని ఉండే కాన్సెప్ట్స్ని చాలా ప్రాక్టీస్ చేసి, చాలా వర్కౌట్ చేసి, మంచి టీచింగ్ తోటి బాగా వర్క్ చేస్తే మంచి సీట్ వస్తుందన్నమాట. చాలా వరకు వాస్తవమే. కానీ ఇంజనీరింగ్లో మీ యొక్క స్కిల్స్ తోటి వస్తుంది, మీ పుస్తకాలతోటి, మీ జీపీఏ తోటి, మీ బట్టి కొట్టడంతో రాదు. దానిలో 45 సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్లో 50 సబ్జెక్ట్స్ ఉంటే దానిలో 3-4 మాత్రమే ప్లేస్మెంట్ పనిచేస్తాయి. సాఫ్ట్వేర్ సంబంధించి కోర్కు చాలా సబ్జెక్టులు పనిచేస్తాయి. మీ లీడర్షిప్ని బట్టి, మీ కమ్యూనికేషన్ బట్టి, మీ యాక్టివిటీస్ని బట్టి, మీ క్లబ్స్ని బట్టి, మీ ఫెస్ట్ని బట్టి, మీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని బట్టి, మీ అల్యూమినిని బట్టి, మీ పీర్ గ్రూప్ని బట్టి, మీరు చేసే ప్రాజెక్ట్ని బట్టి, మీరు చేసే ఇంటర్న్షిప్ని బట్టి, మీ ఆసక్తిని బట్టి మీకు ఇలా అనేక రకాల లైఫ్ స్కిల్స్ ఆధారంగా ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ మీ పుస్తకాలు బట్టి కట్టించుకొని జీపీఏ వచ్చేంత మాత్రం జీపీఏ అవసరమే. 7, 6, 8 ఆయా కాలేజీని బట్టి దాన్ని బట్టి కొంతమేరకు అవసరమే. కానీ జీపీఏ ఆధారంగా జాబ్స్ రావు. నిజంగా వరల్డ్ క్లాస్ చాలా కంపెనీస్ జీపీఏ ఆధారంగా జాబ్స్ తీసుకో. టెస్లా లాంటి కంపెనీ క్వాలిఫికేషన్ అవసరం, ఇంజనీరింగ్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం, జీపీఏ అవసరం, సర్టిఫికేట్ అవసరం లేదు, మనిషి ఆధారంగా తీసుకుంటాడు ఎలాన్ మస్క్. కాబట్టి మన దృష్టి కోణాన్ని కూడా మార్చుకోవాలి. శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు చిన్నప్పటి నుంచి 6వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ ఇచ్చి 8వ తరగతిలో 12వ తరగతి పాఠాలు చెప్పి నిద్ర ఆరం లేకుండా, సండేస్ లేకుండా, రెస్ట్ లేకుండా, సమ్మర్ లేకుండా, యాక్టివిటీస్ లేకుండా చదివితే మాత్రమే ఐఐటి వస్తుందని చేసేటువంటి విష ప్రచారంలో మనం ఆలోచనలో మగ్గుతూ మన పిల్లలు మనం నాశనం చేసుకుని అదే భావించడం ఆలోచిస్తే ఇంజనీరింగ్లో కూడా మనం సఫర్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మిత్రులారా, కాబట్టి మణిపాల్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకుంటాం. నేను మణిపాల్లో కేవలము ఉడిపిలో ఉండేటువంటి మెయిన్ క్యాంపస్ మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాంచ్ వచ్చినా మీరు ఏ స్లాబ్స్ లేవు, అందరికీ కూడా మెరిట్ ఆధారంగా తీసుకుంటున్నారు. విఐటి లాగా, అమృత లాగా రకరకాల స్లాబ్స్ లేవు. ఓన్లీ మణిపాల్ సంబంధించిన వాళ్ళ ఓన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారానే ఎంఈటీ అనుకుంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా తీసుకుంటున్నారు. జేఈ స్కోర్ కూడా తీసుకోరు. బిట్స్ లాగా సేమ్. బిట్స్లో స్లాబ్స్ లేవు, మేనేజ్మెంట్ కోటా లేదు. బిట్స్లో ఓన్లీ వాళ్ళ టెస్ట్ వన్ తీసుకుని ఇంకొక ఎంట్రీ పాయింట్ లేదు. ఇద్దరికీ ఒక పెద్ద లెగసీ ఉంది బిట్స్కు, మణిపాల్కు. కానీ బిట్స్లో ఉన్నంత అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ, అల్యూమిని కానీ, బిట్స్లో ఉన్నంత మెరిటోరియస్ స్టూడెంట్స్ కానీ మణిపాల్లో ఉండరు. కానీ బిట్స్ తర్వాత స్థానం మనం మణిపాల్కి ఇవ్వచ్చు. కాబట్టి మణిపాల్ మెయిన్ క్యాంపస్లో మీరు వస్తే కళ్ళు మూసుకొని చేయొచ్చు. మీరు కోర్ ఇంట్రెస్ట్నే చేరచ్చు. మరి మాకు ఎన్ఐటీలో దూరం వచ్చి వేరే బ్రాంచ్ వస్తే మణిపాల్లో సిఎస్ ఎట్లా చేయాలి? మణిపాల్ వచ్చి మీకు విఐటీలో ఫస్ట్ ల్యాబ్ వస్తే ఏం చేయాలి? కోయంబత్తూరులో ఫస్ట్ ల్యాబ్లో వస్తే ఏం చేయాలి? విఎన్ఆర్లో మాకు సిఎస్సి వచ్చి మణిపాల్ వస్తే ఏం చేయాలి? సో ఇట్లాంటి డౌట్స్కు అది 1-to-1 కేసుని బట్టి ఆధారపడి ఉంటుంది. మనము స్వయంగా చెప్పలేం. జనరల్ ఆన్సర్ ఇవ్వకూడదు కూడా. దానికోసమే మెంటర్షిప్. మిత్రులారా, ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్ ఎంతటి విలువలు కట్టుబడిందో, ఎంత నిబద్ధత కట్టుబడిందో మీరు ఎస్బీఐ టాక్స్లో గతంలో మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళను మీరు అడగండి. ఇది నేను మాత్రమే కాదు, ప్రతిష్టాన్ యొక్క ఫౌండర్ శ్రీధర్ కానీ అనేక మంది ఐఐటియన్స్, ప్రొఫెసర్స్ వాళ్ళందరితో ఇంటర్వ్యూ చేస్తూ మా ఛానల్లో చూస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఎక్స్పర్ట్స్ తోటి, లెజెండరీ ఫ్యాకల్టీ తోటి మాట్లాడి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్తో మాట్లాడి మీకు విలువైన సూచనలు ఇస్తున్నాం.
ఇలాంటి అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటే మీకు 1-to-1 కౌన్సిలింగ్ జనరిక్ ఆన్సర్ ఓపెన్గా యూట్యూబ్లో ఇవ్వగలుగుతాం. కానీ స్పెసిఫైడ్ ఆన్సర్కు ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిందే. మీ స్థాయిని బట్టి మీ ర్యాంకుని బట్టి మీ ఆసక్తిని బట్టి మీకు సరైనటువంటి ఎంపిక చేసే బాధ్యత మాది. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి లేదా వీలైనంతవరకు వాట్సాప్ చేస్తే బెటర్. సో మణిపాల్ బిట్స్ తర్వాత మణిపాల్, ఆ తర్వాత విఐటి, అమృత వరుస క్రమంలో పెట్టుకోవచ్చు. శివనారాయణ ఫీ ఎక్కువ కానీ అంత స్థాయి ఉన్నట్టు మనకు ఫీడ్బ్యాక్ రావడం లేదు. ఇవి కాక వేరే యూట్యూబ్లో చేస్తే ఊరు పేరు లేని పనికిమాలిన అనేక యూనివర్సిటీ దయచేసి చేరకండి. చాలామంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు దాన్ని వైట్ చేసుకోవడం కోసం రకరకాల యూనివర్సిటీస్ పెట్టి అడ్మిషన్ చేరుస్తున్నారు. తక్కువ ఫీ అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. శ్రీ చైతన్య నారాయణలకు పిఆర్ఓలో వాళ్ళందరూ కూడా చాలామందికి పిఆర్ఓలో పని అయిపోయి మాలాంటి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఆధారంగా పేరెంట్స్కి ఉండేటువంటి పరిపక్వత ఆధారంగా అడ్మిషన్ కాకపోవడం వల్ల వాళ్ళందరూ ఇంజనీరింగ్ అడ్మిషన్లోకి వచ్చారు. రకరకాల అబద్ధాలు చెప్తూ మిమ్మల్ని పనికిమాలిన యూనివర్సిటీ చేరుస్తున్నారు. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. కాబట్టి మణిపాల్ అనేది డెఫినెట్గా అద్భుతమైన సంస్థ. దీనిలో సీట్ వచ్చినట్టు తప్పకుండా చేరండి. సో స్వేచ్ఛను సద్వినియోగం చేసుకునే వాళ్ళు చేరండి. స్వేచ్ఛ వల్ల పాడైపోతారు అనుకునే వాళ్ళు కొంత పరిమిత స్వేచ్ఛ ఉండే వెయ్యట్లు చేరండి. కాస్త హిందూ సంస్కృతితోటి ఆధారంగా ఉండేటువంటి కాస్త క్రమశిక్షణతోటి ఉండే శాకాహారం సఖ్యత ఉంటే అది మణిపాల్ ప్రిఫర్ చేయండి. హై స్కిల్డ్ డెవలప్మెంట్ కావాలి, మాకు హైదరాబాద్లోనే ఉండాలి లేదా విజయవాడలోనే ఉండాలి లేదా తిరుపతి ఉండాలనుకుంటే నెక్స్ట్ వేవ్ లాంటిది కూడా ఒక ఆప్షన్ చూసుకోండి. నెక్స్ట్ వేవ్ సండే ఎగ్జామ్ లేదంటే వాళ్ళకి 600 రూపాయల ఫీజు, కానీ నేను అంత ఫీ ప్రతిసారి ఇన్ని ఫీజులు కడుతున్నానని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మన సబ్స్క్రైబ్స్ అందరూ 250 రూపాయలు కట్టారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే చేసి మీకు కూపన్ కోడ్ ఉంది, ఆ కూపన్ కోడ్ రాసినట్టయితే వాళ్ళందరికీ మీకు ఫోన్ చేసిన వాళ్ళు మీకు ఆ కూపన్ కోడ్ అవన్నీ పంపిస్తారు. మీకు లింక్ మీరు ఎగ్జామ్ రాసి అది కూడా ఒక ఆప్షన్ ఉంచుకోండి. నేను నెక్స్ట్ వే చేరమని చెప్పలేదు. మీకు మణిపాల్, విట్టు, అమృత, ఎంసెట్, జేఈ నెక్స్ట్ వే వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి బెస్ట్ ఆప్షన్ తోటి మీరు ఎంపిక చేసుకోవచ్చు. కావాలంటే మేము మెంటర్షిప్కి వచ్చిన వాళ్ళు మేము గైడ్ చేస్తాం. మీ అంతలు మీరు కూడా ఆసక్తి మీరు సరైన పరిశీలనతో మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇదే ఎంపిక. మనం ఎస్బీఐ టాక్స్ రికమెండ్ చేసేటి జేఈ తోటి జోసా, బిట్స్ పిలానీ, విఐటి, మణిపాల్, అమృత, కామెడీకే, ఇవి ఇంతవరకు మాత్రం నెక్స్ట్ వేవ్ ఇవి మాత్రమే రికమెండ్ చేస్తున్నాం. కానీ మిగతా వేరే యూనివర్సిటీస్ మనం రికమెండ్ చేయట్లేదు. కావాల్సిన శివనారాయణ వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. అంటే ఇవి మాత్రమే, ఇంకా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి కానీ మనం మాత్రం రికమెండ్ చేసేటి ఇవి. దీనిలో ఏదో ఒక దానిలో ఏరండి మీ ఆసక్తిని బట్టి. ఇలా అనేక కాలేజీల గురించి ఒక నిర్ణయం తీసుకునే విషయంలో ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ ఇచ్చేటువంటి వీడియోలు వరుసగా వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. మెంటర్షిప్ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. నెక్స్ట్ వేవ్ కోసం డిస్క్రిప్షన్ లింక్కు చేసి సండేలో ఎగ్జామ్ రాయండి. చాలా బేసిక్ టెస్ట్. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.